ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి మొబైల్ ఫోన్ ఎఫ్ఎస్ఎల్కి పంపేందుకు ఏసీబీ కోర్టు అనుమతి ఇచ్చింది. నారాయణస్వామి కాల్ డేటాతో పాటు బ్యాంక్ లావాదేవీలపై ఫోకస్ పెట్టింది సిట్. వైసీపీ హయాంలో ఎక్సైజ్ శాఖ మంత్రిగా పనిచేశారు నారాయణస్వామి. లిక్కర్ కేసులు ఇప్పటికే ఆయన్ను ఇంటికెళ్లి ప్రశ్నించింది. నారాయణస్వామి మొబైల్ ఫోన్లో కీలక ఆధారాలు లభిస్తాయని భావిస్తున్నారు. ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ కోసం ఎదురు చూస్తోంది సిట్. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి మొబైల్ ఫోన్ ఎఫ్ఎస్ఎల్కి పంపేందుకు ఏసీబీ కోర్టు అనుమతి ఇచ్చింది. నారాయణస్వామి కాల్ డేటా అలాగే బ్యాంక్ లావాదేవీలపై ఫోకస్ పెట్టింది సిట్. వైసీపీ హయాంలో ఎక్సైజ్ శాఖ మంత్రిగా పనిచేశారు నారాయణస్వామి. లిక్కర్ కేసులు ఇప్పటికే ఆయన్ను ఇంటికెళ్లి ప్రశ్నించింది. నారాయణస్వామి మొబైల్ ఫోన్లో కీలక ఆధారాలు లభిస్తాయని భావిస్తున్నారు సిట్ అధికారులు.